హిందూ ముస్లిం భాయ్ భాయ్ బాయ్ బాయ్. దుష్కరుల పన్నాగాన్ని ఖండించండి. ఖండించండి. దుష్కరుల పన్నాగాన్ని శిక్షించాలి. ఉగ్రవాదులను శిక్షించాలి. आ जाओ भाई, आ जाओ, आ जाओ. जरा पीछे आओ, जरा रास्ता दो. रास्ता जान दे भाई. रास्ता क्या है, रोको नको भाई. रास्ता छोड़ो भाई. जरा सभी पीछे आ जाओ भाई. पीछे आए तो वॉइस दे जाओ भाई. अच्छा लगता वीडियो में भाई. आधा पीछे आओ. पीछे खड़ो जरा. पूरे पीछे आओ भाई. जरा सभी हाथ पीछे आओ भाई. जरा सभी నశించాలి, నశించాలి. ఉగ్రవాదం నశించాలి. ఉగ్రవాదం నశించాలి. ఉగ్రవాదం నశించాలి. నశించాలి, నశించాలి. ఉగ్రవాదం నశించాలి. జోహార్ మృత వీరులకు. జోహార్ కశ్మీర్ మృత వీరులకు. జోహార్ కశ్మీర్ మృత వీరులకు. నశించాలి, నశించాలి. ఉగ్రవాదం నశించాలి. 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 We want justice. We want justice. We want justice. నశించాలి, నశించాలి. ఉగ్రవాదం నశించాలి. నశించాలి, నశించాలి. ఉగ్రవాదం నశించాలి. శిక్షించాలి, శిక్షించాలి. ఉగ్రవాదం శిక్షించాలి. శిక్షించాలి, శిక్షించాలి. ఉగ్రవాదం శిక్షించాలి. We want justice. We want justice. We want justice. శిక్షించాలి, శిక్షించాలి. ఉగ్రవాదం శిక్షించాలి. We want justice. We want justice. ఐక్యతను కాపాడండి, కాపాడండి. సమాజం కాపాడండి. కాపాడండి, కాపాడండి. సమాజం కాపాడండి. కాపాడండి, కాపాడండి. సమైక్యత కాపాడండి. సోదరులారా, 3 రోజుల క్రితం కశ్మీర్ లోయలోని పహల్గామ్లో ఉగ్రవాదులు భారత సైనికుల వేషంలో వచ్చి విచక్షణారహితంగా కశ్మీర్ అందాలను తిలకించడానికి వెళ్ళినటువంటి టూరిస్టులపై కాల్పులు జరిపి 26 మందిని హత్య చేసి మరికొంతమందిని గాయాల పాలు చేసి వాళ్ళు ఆసుపత్రిలో ఉన్నారు. 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో అక్కడ జరిగినటువంటి ఆ సంఘటన మీద ఆ ప్రయాణికులను తీసుకుని వెళ్తున్నటువంటి గుర్రపు స్వారీ కోసం తీసుకుని వెళ్ళేటువంటి ఆ కూలి ఆదిల్ తన శక్తి మేరకు ఈ ఉగ్రవాద దాడులను ఖండిస్తూ ఉగ్రవాదులను నిరోధించడానికి ప్రయత్నం చేస్తూ తన ప్రాణాలని కోల్పోవడం కూడా జరిగింది. ఆయన షహీద్ కూడా అయ్యాడు. సోదరులారా, అనేక సమస్యల్ని అనేక ప్రశ్నల్ని ఈ ఉగ్రవాద దాడులు లేవనెత్తుతున్నాయి. మొట్టమొదటి కశ్మీర్ లోయలో 7 లక్షల సైన్యం ఉన్నది. ఈ 7 లక్షల సైన్యం అక్కడ వెళ్తున్నటువంటి ఆ టూరిస్టులకు రక్షణగా ఎందుకు కల్పించలేదు? ఎందుకు అక్కడ చెక్ పోస్టులు నిర్మించలేదు? రెండవది, చెక్ పోస్టులు ఉన్నటువంటి చెక్ పోస్టులు అనేక చెక్ పోస్టులను కూడా అక్కడి నుంచి తీసేఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో పుల్వామాలో కూడా 300 కేజీల RDX ఎక్కడి నుంచి వచ్చింది? మన 46 మంది వీర సైనికుల మరణానికి కారణమైన వాళ్ళు ఇప్పటికీ కూడా కనుక్కోలేకపోవడం మన ఇంటెలిజెన్స్ యొక్క వైఫల్యానికి సిగ్గుచేటైనటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అట్లాగే అక్కడ చనిపోయినటువంటి సాధారణ పౌరులైనప్పటికీ కూడా వారి యొక్క మరణం దానికి ప్రతీకారం తీర్చుకోవడం అనేటువంటి పేరుతోటి 1500 మంది కశ్మీరీ యువకులను హెరాస్మెంట్ చేస్తూ అరెస్ట్ చేస్తూ కూడా ఈరోజు వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ బాధితుల మీదే బండలు వేసేటువంటి దుర్మార్గమైన చర్యలు అక్కడ సైన్యం తీసుకుంటా ఉంది. నిజానికి అక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, హోమ్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్, పోలీసు డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫెయిల్యూర్, దాదాపుగా అక్కడ ఉండేటువంటి NIA నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాని యొక్క ఫెయిల్యూర్, రా యొక్క ఫెయిల్యూర్. ఈ ఫెయిల్యూర్స్ అన్నింటినీ కూడా దాచిపెట్టుకోవడానికి మరుగుపరచడం కోసంగా మేము ప్రతీకారం చేస్తాం, అది చేస్తాం, దాడులు చేస్తామని విర్రవీగడం సిగ్గుచేటైనటువంటి విషయం. భవిష్యత్తులో ఇటువంటి ఈ మరణాలన్నిటికీ కూడా
కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మరణించినటువంటి వారందరికీ కూడా 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, గాయపడిన వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తూ, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా సమగ్రమైన విచారణ జరపాలి. అక్కడ 1500 మంది యువకులను ఎవరినైతే అరెస్ట్ చేసి హింసిస్తున్నారో వాళ్ళని విడుదల చేయాలి. అసలైనటువంటి హంతకులు ఎవరైతే ఉన్నారో ఈ మొత్తంని సరైనటువంటి పరిశోధన చేసి ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో ఆ ఆఫీసర్లందరి మీద దేశద్రోహ కేసు పెట్టి వాళ్ళ మీద కేసు నడపాలి, అరెస్ట్ చేయాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, ఆ మృతుల కుటుంబాలకు మేమందరం సంఘీభావంతో పాటు ప్రగాఢమైనటువంటి సానుభూతిని మేము తెలియజేస్తూ, వారందరికీ కూడా శాంతిని ఆ విశ్వ ప్రభువు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి హృదయాలకు శాంతిని, సహనాన్ని కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కౌసర్ మస్జిద్, విజయవాడ ఇస్లామిక్ సెంటర్, కౌసర్ ఇస్లామిక్ సెంటర్ నుంచి మేము ఆటో నగర్ కాలనీ నుంచి మేము ఈ వీడియోని విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉగ్రవాదుల్ని శిక్షించాలి. బందోబస్తు చలో ఇస్లాం మామూలుగా बाजी बाजी बाहर बड़े सभी ना दे लो एक दो भाजी यानी एक बहुत बड़ा प्लांट लगा देता है पूरा से, एक बहुत बड़ा प्लांट बना डाले यहाँ का था हम